పెట్టేస్తావు. తెలుగుతో పాటు ఇంకోటి ఏదైనా డిమార్ట్లో ఇవాళ అదిలేదన్నా కేక్ డబ్బులు చెప్పులు ఇది చాలా పెద్ద ఉత్సవం లాగానే ఉంది అని. మీరందరూ సిద్ధంగా ఉన్నారా? జనవరి 12వ తారీఖున హనుమాన్ సినిమా కోసం. అలాగే ఈరోజు మీరందరూ గమనించినట్టయితే ఇవాళ హనుమాన్ మనకి ఈ మెగా ప్రీ రిలీజ్ ఈవెంట్ కి స్టేజ్ మీదకి ఎవరు చెప్పలేదు. స్టేజ్ మీద ये हमारा डीओपी सिनेमाटोग्राफर विश्वन्ना नमस्कार जी आप వీళ్ళు అంటే వర్క్లో బాగా ఆడతారు. స్టేజ్ మీద తక్కువ, స్టేజ్ మీద వచ్చేంత వరకు బాగా. So how was the experience with the Hanuman working with Prashant Verma and entire team? No, blue shirt, bro. All right. Blue shirt, bro. Fantastic. Oh my God. Wow. So beautiful, so elegant, just like a wow. ప్రశాంత్ సినిమాటిక్ యూనివర్స్ నుంచి ఎలాంటి సినిమాలు వస్తాయి అని అందరూ ఆతృతగా ఎదురు చూస్తున్నారు. అతిశయోక్తి కాకుండా చెప్తున్నాము, తెలుగు వాళ్ళందరూ గర్వపడేటువంటి పేరు డైరెక్టర్ ప్రశాంత్ వర్మ అవ్వాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ జనవరి 12న హనుమాన్ ని మనం థియేటర్స్ కి వెళ్ళి చూసేద్దాం. ఎస్ కృష్ణకాంత్ గారు. సినిమా డైరెక్టర్ మన గుండెల్లో పదిలంగా గుడి కట్టుకున్న మన మెగాస్టార్ చిరంజీవి గారు విచ్చేయనున్నారు. వారికి అభిమానులందరి తరఫున సాదర స్వాగతం పలుకుతూ ఉన్నాము. మరొకసారి మెగా ఫ్యాన్స్ కి, పవర్ ఫ్యాన్స్ కి అందరికీ welcome to you sir and అలాగే ఈ రోజు మన
సో నిరంజన్ రెడ్డి గారిని వెనక్కి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. అలాగే సాయిబాబు గారిని ప్లీజ్ కమ్ ఆన్ స్టేజ్. అలాగే మ్యూజిక్ డైరెక్టర్ నేను ఎప్పుడు నా ఆరాధ్య దైవం హనుమంతుడి గురించి ఎక్కడ ఎప్పుడు నేను చెప్పుకునే సందర్భాలు నాకు తారసపడలేదు, ఎక్కడ చెప్పుకోలేదు. కానీ ఒక్కొక్కసారి మన వల్ల భక్తి చెప్పుకోవాలా అని నాకు అనిపిస్తుంటుంది, కానీ ఒక్కొక్కసారి చెప్పుకోవాలి అని కూడా నాకు తోస్తుంటుంది. ఎందుకంటే ఏ ఆంజనేయ స్వామిని నేను తలుచుకుంటూ చిన్నతనం నుంచి ఒక నిబద్ధతతో, ఒక క్రమశిక్షణతో, ఒక లక్ష్యంతో, ఒక ధ్యేయంతో ఈ రోజున ఈ స్థాయి ఆ మూడవ కావడం ఎవరంటే సురేష్ వర్మ. అలాగే ఇవన్నీ తెలిసిన తర్వాత అనిపించింది ఖచ్చితంగా ఈ సినిమా చాలా ఫైనెస్ట్ ఫిల్మ్ అవుతుంది అని తెలిసింది. ఆ తర్వాత హలో